పాపారావు గారు, మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే మనం చూసాం కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా కల్పిస్తామని అప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభమైనట్టుగా కథనాలు వస్తున్న నేపథ్యం, వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల హామీకి, బీసీలకు ఇచ్చిన కీలకమైన హామీకి కూడా తూట్లు పొడుస్తుందనే వార్త ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. కేవలం పార్టీ పరంగా మాత్రమే 22% రిజర్వేషన్లను పరిమితం చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. చట్టబద్ధంగా ఇస్తామన్న హామీని తుంగలో తొక్కి కేవలం పార్టీ పరంగా మాత్రమే ఇవ్వగలుగుతాం, ఇది కేంద్రం పరిధిలో ఉందని కాంగ్రెస్ చేస్తున్న వాదనను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అన్ని డిక్లరేషన్లకి తూట్లు పొడిచాడు. ఒక కామారెడ్డి బీసీ డిక్లరేషనే కాదు, ఖమ్మం యూత్ డిక్లరేషన్, నిరుద్యోగ వృత్తి లాంటి అంశాలు, అలాగే వరంగల్ రైతు డిక్లరేషన్, దాన్ని పరిపూర్తి చేయకపోగా రైతాంగానికి ఈరోజు తెలంగాణలో విపరీతమైనటువంటి ద్రోహం, అన్యాయం జరుగుతున్నాయి. ఇలా వాళ్ళు చెప్పిన ప్రతి మాటని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. దానిలో భాగం కామారెడ్డి డిక్లరేషన్. మామూలుగానే కుల ఉన్మాదిగానే ప్రవర్తిస్తూ వచ్చినటువంటి సందర్భాలు అనేకం, ఆయన మాట్లాడిన సందర్భాలు ముఖ్యమంత్రి గారు కొన్ని ఉన్నాయి. ఆయనకి బహుశా బీసీ డిక్లరేషన్ అమలు చేయటం, బీసీలకి అంత ప్రాధాన్యత రావటం, తెలంగాణలో బీసీలు ముందుకు రాగలగటం అనేది బహుశా అంత ఇష్టమయ్యే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఆయన ఎలా అయినా దీన్ని అధిగమించాలనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు అశాంతం అనేది. అయితే ఆ క్రమంలో తప్పక రకరకాల ఒత్తిళ్ల వల్ల కులగణన అనేది ఒకటి చేశారు. అది కూడా తప్పుల తడక అనేది అందరం పాయింట్అవుట్ చేశాం. ఆ తప్పుల తడకనే గొప్పగా చెప్పుకుంటా దేశం అంతా రాహుల్ గాంధీ గారు తిరిగారు. సరే, ఆ తప్పుల తడక ప్రకారం అయినా కానీ కనీసం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ వస్తే కనీసం బీసీలకు కొంతమేరకు న్యాయం జరుగుతుందనేది ఆశించాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాదృచ్ఛికంగానో ఏదో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాల్సిన, అంటే కోర్టు నుంచి కూడా వచ్చింది, అది నాకు తెలిసి అమలు చేయాలనేది 42% రిజర్వేషన్లకు సంబంధించి ఈ ఎన్నికల్లో అమలు చేయాలి, స్థానిక సంస్థల్లో ఈసారి అమలు చేయాలని. అయితే కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఇప్పుడు జనగణనలో కులగణన అనే దాన్ని అడ్డు పెట్టుకొని అక్కడ చేస్తున్నారు కాబట్టి జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన కులగణన చెల్లుబాటు కాదేమో, బహుశా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జనగణనలో కులగణన ముందనే దాని మీద ఈరోజు దాటేసి ఈ వ్యవహారాన్ని మా పార్టీ పరంగా మాత్రమే ఇస్తాం అంటే ఒక రకంగా ఏంటంటే తూట్లు పొడిచే వ్యవహారం, పూర్తిగా దాన్ని నష్టం చేసేవారు. ఉదాహరణకు చెప్తాం, తెలంగాణలో ఒక పార్టీ కాదు, అనేక పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, సరే ఇప్పుడు అధికార పార్టీ, బీఆర్ఎస్ మేజర్ ప్రతిపక్షం, అలాగే బీజేపీ ఉంది కొంత, అలా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, చిన్న పార్టీలు, బీఎస్పీ లాంటివి కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ రేపు పొద్దున పోటీ చేస్తారు ఎన్నికల్లో. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక పార్టీలు పార్టీ దీని మీద చేస్తాయా, ఎట్లా చేస్తే సింబల్ మీద, అది కాదు, పోటీ చేస్తాయి. పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇచ్చి పోటీ చేస్తామని చెప్పి ఈరోజు అనఫీషియల్ పద్ధతిలో చేస్తాం, అఫీషియల్ గా దాన్ని చేయలేకపోతున్నాం అని చెప్పి అనఫీషియల్ గా మీరు బీసీ నిలబెడతారు. సరే 42%, కానీ మీరు బీసీ నిలబెట్టిన చోట ఇంకొక పక్షం, ఏదో ఒక రాజకీయ పక్షం, ఇతర రాజకీయ పక్షం మళ్ళీ బీసీని నిలబెడుతుందని గ్యారంటీ లేదు కదా. ఏ కులం వాళ్ళైనా నిలబెట్టచ్చు. కాబట్టి వాళ్ళు బీసీల మీద గెలిస్తే, ముఖ్యంగా అగ్రకులాల వాళ్ళ చోట వాళ్ళ ధనబలంతో, వాళ్ళకున్న ఇతరత్ర చారిత్రకంగా ఉన్న అడ్వాంటేజెస్ తో కనుక వాళ్ళు బీసీని ఓడించగలిగితే మీరు ఇచ్చిన 42% రిజర్వేషన్ అనేది వృధా పోతుంది, అవ్వదు. యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో అది అవ్వదు. అవ్వకుండా ఉండాలనేదే ఆశ్చర్యం. అందుకని ఏంటంటే 42% రిజర్వేషన్ మీరు ఇవ్వటం కాదు, మొత్తం కంపల్సరీగా ఒక నియోజకవర్గంలో 42% నియోజకవర్గాలు 42% బీసీల రిజర్వేషన్ ఫిక్స్ అయ్యి పలానా నియోజకవర్గాలు బీసీలకు అని చెప్పబడ్డ తర్వాత ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసే వాళ్ళందరూ బీసీలు అయ్యి ఉంటే వాళ్ళలో ఎవరో ఒక బీసీ వ్యక్తి గెలుస్తారు. ఖచ్చితంగా బీసీలకు 42% దక్కుతాయి. అలా కాకుండా మీరు మాత్రమే ఇచ్చిన తర్వాత ఎందుకు ప్రతిపక్షం వాళ్ళు ఇంకొక అగ్రకులానికో ఎవరికో ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉండి వాళ్ళు గెలిస్తే కనుక మీరు ఇచ్చిన 42% అనేది ఫుల్ఫిల్ అవ్వదు తెలంగాణలో బీసీలకు. కాబట్టి ఇది ఒక నాటకం, ఒక తంతు. అన్ని డిక్లరేషన్లకి పంగనామాలు పెట్టినారు, తర్వాత అన్ని హామీలకి, అన్ని గ్యారంటీలకి పంగనామాలు పెట్టినారు. అది ఇప్పుడు లోకంలో అందరికి తెలిసిన విషయమే, అందులో కొత్త విషయం ఏం లేదు. కానీ బీసీ రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇవాళ చట్టబద్ధంగా మేము పార్టీ పరంగా పోతాము అని ఏదైతే మాట్లాడుతున్నారో ఇది పచ్చి మోసం, ఇది కొత్త మోసానికి తెరదీస్తూ ఉన్నారు. మీరు
పద్ధతి ప్రకారంగా మీరు కులగణన చేయలేదు, అది వాస్తవం. అది ఎందుకంటే జనాభాని తక్కువ చూపించినారు. ఓకే. జనాభా ఏదైతే ఉన్నదో జనాభా లెక్కల ప్రకారము, తర్వాత ఓటర్ లెక్కల ప్రకారం ఇప్పుడు మన కేంద్ర ఎన్నికల సంఘము ఓటర్స్ గణన ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. మొత్తం ఎంతమంది అయితే తెలంగాణలో ఉన్న ఓటర్లు ఎంతమంది ఉన్నారో ఆ ఓటర్లు ఎంతైతే మంది ఉంటారో జనాభా ఇంకా దానికి ఒక 30% యాడ్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు, వృద్ధులు, తర్వాత నమోదు చేసుకుని వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కలిపి ఒక 30% యాడ్ అవుతుంది. మనకున్న ఓటర్లు ఆ 30% యాడ్ అయితే ఇవాళ వీళ్ళు చూసిన లెక్కలు దానికన్నా తక్కువ ఉన్నాయి జనాభాని, ఓవరాల్గా జనాభాని. న్యాచురల్గా అది బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది బీసీల సంఖ్య కూడా తక్కువ చూపిస్తుంది. అయినా కానీ వీళ్ళు చూపించిన లెక్కల ప్రకారం కూడా 56% బీసీలు ఉన్నారు. 46% బీసీలు హిందూ కులాలలో ఉన్నారు. తర్వాత 10% ముస్లిం బీసీలు ఉన్నారు. ఈ రెండు కలిపితే 56% అవుతుంది. 56% అయితే దానికి చివరికి ఎక్కడ తీసుకుని వచ్చారు? 42% చట్టంలో వీళ్ళు ప్రతిపాదించినారు బీసీ రిజర్వేషన్ అని. చట్టం అయిపోయింది. చట్టానికి మళ్ళీ ప్రతిపక్షాలు అన్నీ కూడా సహకరించిన బీఆర్ఎస్ నిర్ద్వందంగా ఏ రకమైన కండిషన్ లేకుండా చట్టం ఏకగ్రీవం కావడం కోసం సహకరించింది. మరి సహకరించబడిన చట్టము ఇవాళ ఎక్కడున్నది? ఎక్కడున్నది ఈ చట్టం? ఇవాళ ఈ చట్టం అసెంబ్లీలో 2 సభలలో పాస్ అయ్యి, మన రాష్ట్రంలో ఉన్న 2 సభలలో పాస్ అయ్యి ఇప్పుడు ఎక్కడుంది? ఇది ఎన్నాళ్ళు అవుతుంది? దగ్గర 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల కాలంలో ఇది ఎక్కడ పెట్టినారు? దీన్ని గవర్నర్ గారికి పంపించినారు. పంపించిరా లేదా? పంపించకపోతే ఎందుకు పంపించలేదు? పంపిస్తే ఎందుకు గవర్నర్ గారు దానికి ఆమోదం చెప్పడో తిరస్కరించడమో ఎందుకు చేయట్లేదు? మీరు ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అది కూడా ముఖ్యంగా డిఎంకే సుప్రీంకోర్టుకు పోవడం మూలంగా ఈ గవర్నర్లు వీటి మీద తొందరగా నిర్ణయాన్ని తీసుకోకుండా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్లు పక్కదారి అది తొక్కిపెడతా ఉన్నారు. ప్రజలకు కావాల్సిన చట్టాలు కాకుండా చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ప్రతిస్పందించింది. తర్వాత ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ పరిధి లోపల మీరు వీటిని ఈ చట్టాలని మీరు ఆమోదించి పంపించడమో, తిరస్కరించి పంపించడమో, లేకపోతే మీరు సలహా ఇచ్చి పంపించడమో ఏదో ఒకటి చేయండి అని. మరి ఇప్పుడు ఈ చట్టానికి ఏమైంది? ఈ చట్టం గతి ఏమైంది? నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక బీసీల మీద ప్రేమ ఉంటే, ఇది నాటకం కాకుండా ఉంటే మీరు తొందరగా చట్టం చేయించాలి. 10th షెడ్యూల్ కోసము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలా? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మీరొక్కళ్ళు ఎందుకు పోవాలి? అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు మొత్తం అన్నీ సహకరించినాయి మీకు. వారిని కూడా తీసుకొని పోండి మీకు నిజంగా ప్రేమ ఉంటే. కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రేమ ఉంటే ఈ పని చేయడానికి ఏం అడ్డమైంది? ఇప్పటివరకు ఏమీ అడ్డం కాలే. కానీ ఎందుకు పోలేదు? పోతే బీజేపీ కూడా ఇవాళ వ్యతిరేకించేదానికి సిద్ధంగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు కులగణన చేయడానికి ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. అరే మీకన్నా ముందు మేము చేస్తున్నాము, ఇది చేయడం మూలంగా ఉపయోగపడుతుంది మీకు, దీని అనుభవాలు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మేము ఇన్ ప్రిన్సిపల్ మీకు మాకు ఏం తేడా లేదు. మొత్తం రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ పార్టీలు అందరు వచ్చినారు, అందరు విన్నవిస్తూ ఉన్నారు, దయచేసి చేయండి. బట్ చేయకపోతే బీజేపీ పార్టీకి ఆ అపవాదం ఉంటుంది. మరి అయినా కానీ ఎందుకు చేయట్లేదు? ఏ కారణాల చేత ఇప్పుడు ఇవాళ బీసీలని మోసం చేసే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఏ కారణం? మీరు పార్టీ పరంగా చేసేది ఉంటే ఇవాళ చట్టబద్ధమైన పరిస్థితి ఎందుకు వచ్చే, ఒక చట్టం తేవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చేది?